హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ హారిక. మీకు తెలుసా టెక్నాలజీ ఈజ్ క్రేజీ. ఎంత క్రేజీ అంటే ఒక రైతు గంటలు తడబడి మందు జల్లే రోజుల నుంచి ఒక డ్రోన్ మెషిన్ తోటి నిమిషాల్లో జల్లేస్తున్నాడు. దాట్స్ ద పవర్ ఆఫ్ టెక్నాలజీ. ఇంకా డ్రోన్ టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నట్లయితే దెర్ ఆర్ మెనీ బూమింగ్ సెక్టార్స్ ఇన్ దిస్. అంటే అగ్రికల్చర్లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, మైనింగ్లో కానీ, హెల్త్ కేర్లో కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. మరి ఈ డ్రోన్ టెక్నాలజీస్ ఇంత క్రేజీగా మారడానికి అసలు ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా వర్క్ అవుతుంది, అసలు ఎలాంటి అప్లికేషన్స్ ఉన్నాయి, ఇలాంటి అన్ని విషయాలు మాట్లాడడానికి టుడే వీ హ్యావ్ వన్ ఆఫ్ ద డ్రోన్స్ ప్లేయర్, వ్యోమిక్ డ్రోన్స్. మరి ఈ డ్రోన్ టెక్నాలజీస్ గురించి, వ్యోమిక్ డ్రోన్స్ గురించి మరెన్నో విషయాలు షేర్ చేసుకోవడానికి టుడే వీ హ్యావ్ CEO హనుమాన్ గారు అండ్ చరణ్ గారు. హాయ్ అండి, హౌ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ గుడ్ అండి. సో ఫస్ట్లీ డ్రోన్ టెక్నాలజీస్ అసలు చూసుకున్నట్టయితే పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి దే ఆర్ బూమింగ్, ఏ సెక్టార్ అయినా కూడా. అండ్ ఇంకా అగ్రికల్చర్లో మాట్లాడుకున్నట్టయితే అసలు ఇన్ని చేయొచ్చు ఆ డ్రోన్స్ తోటి, అండ్ వీ డోంట్ ఈవెన్ హ్యావ్ అన్ ఆప్షన్. అలాంటిది స్టెప్పింగ్ ఇన్ టు దిస్ సెక్టార్, బిల్డింగ్ a startup, how is it? So basically మీరు అన్నట్టు డ్రోన్ అప్లికేషన్స్ వచ్చి ఇట్స్ ఇన్ ఎవ్రీ సెక్టర్. మీరు లాజిస్టిక్స్ తీసుకున్నా, అగ్రికల్చర్ తీసుకున్నా, ల్యాండ్ మ్యాపింగ్, మైనింగ్, ఎన్ని సెక్టర్స్లో ఉన్నాయి. బట్ అట్ వ్యోమిక్ మేము ఇనిషియల్లీ వై వీఆర్ ఫోకసింగ్ ఆన్ అగ్రికల్చర్ అంటే దేర్ ఇస్ ఎ స్టడీ అండి. బై 2050 గ్లోబల్లో మనకున్న ఫుడ్ ప్రొడక్షన్ 60% ఇంక్రీజ్ కాకపోతే దెర్ విల్ బి ఎ హ్యూజ్ ఫుడ్ షార్టేజ్. అంటే 40% వరకు గ్లోబల్ పాపులేషన్ ఫుడ్ షార్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంది. సో ఫర్ దిస్ టు హ్యాపెన్ వీ హ్యావ్ టు గెట్ ఇన్ టెక్నాలజీ అండి. అండ్ డ్రోన్స్ పరంగా చూస్తే మీరు డ్రోన్స్ అగ్రికల్చర్లో తీసుకుంటే ఓన్లీ స్ప్రేయింగ్ ఒకటే కాకుండా దేర్ ఇస్ దిస్ థింగ్ కాల్డ్ ప్రెసిషన్ ఫార్మింగ్. అంటే మీకు మల్టీస్పెక్ట్రల్ కెమెరాలు ఇవన్నీ వాడి మీకు ఒక మనిషి నేక్డ్ ఐ ద్వారా చూసి ఇక్కడ డిసీజ్ ఉంది అని కనిపెట్టడానికంటే ఒక వారం రోజులు 10 రోజుల ముందే ఈ సెన్సర్స్ ద్వారా ఇక్కడ మీ క్రాప్లో వాటర్ కంటెంట్ తక్కువ ఉంది, లేదా క్లోరోఫిల్ లేదు, లేదా సమ్ అదర్ పెస్టిసైడ్ వస్తుంది, ఎనీ డిసీజ్ కెన్ బి ఐడెంటిఫైడ్ అండి. ఇట్లా ఐడెంటిఫై చేసినప్పుడు యాక్షన్స్ మనం ముందే తీసుకోవచ్చు. తీసుకోవడం వల్ల ఈల్డ్ అనేది పెరుగుతుందండి. మీరు 1 day డిలే చేసినా కూడా దెర్ విల్ బి అన్ ఇంపాక్ట్ ఆన్ ఈల్డ్. అదే కాకుండా రైట్ నౌ ఇఫ్ యూ సీ లేబర్ షార్టేజ్ ఇస్ వెరీ హై. మీకు కోవిడ్లో చూసున్నట్టయితే కనుక మీకు దెర్ ఇస్ నో లేబర్ ఓన్లీ అండి. ఇన్ జనరల్ పర్ 1 acre ఇట్ విల్ టేక్ 1.5 hours to 2 hours ఫర్ స్ప్రేయింగ్. అండ్ ఆల్సో ఇట్ టేక్స్ 150 to 200 liters ఆఫ్ వాటర్. ఓకే, అండ్ డ్రోన్ వచ్చేసరికి 8 minutes చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ టేక్స్ ఓన్లీ 10 liters ఆఫ్ వాటర్. అంటే ఎట్ ద సేమ్ టైం టైమ్ సేవ్ అవుతుంది అండ్ వాటర్ కంటెంట్ కూడా చాలా సేవ్ అవుతుందండి. సో మేము ఎలా స్టార్ట్ చేసామంటే లైక్ ఇట్ వాస్ టెల్లింగ్ ఎర్లియర్, వి బోత్ వర్ ఫ్రెండ్స్ సిన్స్ 2010 అండి. ఇంటర్ కలిసి చేసాము, బీటెక్ కలిసి చేసాము. సో తర్వాత బీటెక్లోనే అనుకుంటూ ఉండేవాళ్ళం దట్ వీ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ ఆఫ్టర్ బీటెక్ అని చెప్పి. వాజ్ దట్ ఐ జాయిన్ మై డాడ్స్ బిజినెస్ విచ్ ఈస్ ఇన్ టు పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్. అండ్ చిన్నప్పటి నుంచి ఫార్మర్స్తో బాగా ఇంటరాక్షన్ ఉండేది. అండ్ దట్స్ వెన్ వీఆర్ థింకింగ్ అగ్రికల్చర్లో ఏది తీసుకురావాలా టెక్నాలజీ అన్నప్పుడు 2018లో వీ థాట్ ఆఫ్ డ్రోన్స్. అండ్ 2 years వీ డిడ్ గుడ్ రీసెర్చ్ ఆన్ ఇట్. అండ్ 2020లో వెన్ కోవిడ్ హిట్ we saw that this is the right time to get into the market and we started there. అంటే అందరూ కోవిడ్ టైంలో ఉన్న బిజినెస్ మూసుకుంటే మీరు అదే టైంలో కరెక్ట్గా స్టెప్ ఇన్ అయ్యారు. అవునండి, అవును, యా, ట్రూ. ఓకే, సో వై డిడ్ యూ థింక్ కోవిడ్ టైంలో వెన్ యూ బిగిన్డ్ అంటే ఎలాంటి ఛాలెంజెస్ వచ్చాయి? అంటే కోవిడ్ టైంలో మోస్ట్లీ ఛాలెంజెస్ వచ్చేసరికి డ్యూరింగ్ దట్ ఫేజ్ డ్రోన్ ఎకోసిస్టమ్ కూడా అంత డెవలప్ లేదు. సో వీ హ్యాడ్ టు ఫేస్ త్రూ అ లాట్ ఆఫ్ కంప్లయన్సెస్ ఇష్యూస్, ఇంపోర్ట్ ఇష్యూస్, చాలా ఇష్యూస్ వచ్చినాయి. సో దోస్ ఆర్ ద ఫేజెస్ వీ అండర్స్టూడ్, ఓకే డ్రోన్ అన్నది ఒక చిన్న టెక్నాలజీయే కాదు, వీ హ్యావ్ టు బిల్డ్ అన్ ఎకోసిస్టమ్, దేర్ ఆర్ సో మెనీ లాస్ బిహైండ్ ఇట్, వీ హ్యావ్ టు అడియర్ టు దోస్ లాస్. ఇవన్నీ అండర్స్టాండ్ చేయడానికి మాకు ఆల్మోస్ట్ 1.5 years పట్టింది. దెన్ వీ హ్యావ్ అండర్స్టూడ్ టెక్నాలజీ. ఇప్పుడు రైట్ నో ఎలాంటి ఫేజ్లో ఉన్నామంటే ఉన్న టెక్నాలజీని ఎలా డెవలప్ చేయొచ్చు, ఇంకా ఎలా బెటర్ చేయొచ్చు. యా, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆల్రెడీ ఒక 8 minutes 10 meters చేస్తున్న డ్రోన్కి ఇంకా తక్కువ కాస్ట్లో అదే ప్రొడక్టివిటీ ఎలా తీసుకురావచ్చు. సో ఆ యాంగిల్లో కూడా వీఆర్ రైట్ నో ఫోకసింగ్ ఆన్. సో అంటే ఇప్పుడు ఈ డ్రోన్ మీ బిజినెస్ మోడల్ అంతా ఎలా వర్క్ అవుతుంది? యూ హ్యావ్ సమ్ డ్రోన్స్, సో హౌ డస్ ఇట్ సర్వీస్ బేస్డ్? So to start off with, we started as manufacturing major focus అండి. And but then our vision we got, మా విజన్ ఇప్పుడు ఏంటంటే to become global leaders in providing drone technology solutions for applications ranging from farming to firefighting. Eventually farming నుంచి ఫైర్ ఫైటింగ్ వరకు every దాంట్లో ఉన్న applications లో we want to enter. ఫార్మింగ్ నుంచి డిఫెన్స్ వరకు, డిఫెన్స్, ఫైర్ ఫైటింగ్, డిఫెన్స్, anywhere అండి, మొత్తం any technology. But given our team strength and given our the resources that are available, initially we choose only agriculture. And agriculture
అగ్రికల్చర్లో కూడా లైక్ ఐ టోల్డ్ యూ మ్యానుఫ్యాక్చరింగ్ వాజ్ ద మేజర్ ఫోకస్ ఇనిషియల్లీ. కమింగ్ ఫ్రమ్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ వీ క్విక్లీ రియలైజ్ దట్ ఫార్మర్స్కి ఎప్పుడు కూడా దే ప్రిఫర్ సర్వీసెస్ రేదర్ దెన్ ప్రొక్యూరింగ్ 10 lakh డ్రోన్. 2 ఎకరాల రైతు 10 లక్షలు పెట్టి డ్రోన్ కొనుక్కు స్ప్రేయింగ్ చేయలేడు. అండ్ మేము గత 20-30 ఏళ్ళుగా చూస్తుంటే 2000s ఎప్పుడైతే హార్వెస్టింగ్ మెషిన్ కొత్తగా వచ్చిందో అప్పుడు కూడా మీకు అక్కడక్కడ హార్వెస్టింగ్ మెషిన్ కనిపించేది. బట్ ఇప్పుడు చూస్తే ఎవ్రీ విలేజ్లో హార్వెస్టింగ్ మెషిన్ లేకపోతే దేర్ ఇస్ నో హార్వెస్టింగ్ హ్యాపెనింగ్. సో సిమిలర్లీ డ్రోన్స్ కూడా అట్లా డెవలప్ అవుతాయి అండ్ సర్వీసెస్లోనే పెరుగుతాయండి. సో వీ రైట్ నౌ ఆర్ ఫోకసింగ్ యాజ్ అ సర్వీస్, డ్రోన్ యాజ్ ఎ సర్వీస్ ఇన్ అగ్రికల్చర్. సో అట్లాగా రైట్ నౌ వీఆర్ ఆపరేటింగ్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్ర, వేర్ ఇన్ తెలంగాణ వీ హ్యావ్ టైడ్ అప్ విత్ Syngenta. Syngenta is a pesticide MNC and one of the leading companies in India, where we have a collaboration with them for Telangana entirely. Similarly, ఆంధ్రాలో ఓన్గా చేస్తున్నాము. ఓకే, సో ఈ సింజెంటా కంపెనీ ఏదైతే పెస్టిసైడ్స్ ఉన్నాయో యూ కొలాబరేటెడ్. సో ఫార్మర్స్కి ఎవరైనా కావాలి అనుకుంటే డైరెక్ట్ మీరే కెమికల్ అంటే లైక్ పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ మీరే ప్రొవైడ్ చేస్తారు అండ్ అట్ ద సేమ్ డ్రోన్ సర్వీస్ కూడా. సో కరెంట్లీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, సో వెన్ ద ఫార్మర్ గోస్ టు ఎనీ డీలర్ షాప్ అండ్ అక్కడ సింజెంటా మందు లేనా కొంటే అప్పుడు మనకేమవుతుంది అంటే ఫ్రమ్ సింజెంటా సైడ్ మనకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి దెన్ వీ విల్ గో టు దట్ ఫార్మర్ లొకేషన్ అండ్ డూ ద స్ప్రేయింగ్. ఒక క్లస్టర్ మోడల్లో వీ హ్యావ్ డిప్లాయిడ్ అవర్ టీమ్స్. సో ఒక పలానా ఒక డిస్ట్రిక్ట్ కానీ ఒక విలేజ్లో కానీ వీ హ్యావ్ ఆల్రెడీ డిప్లాయిడ్ అరౌండ్ 4 to 5 member టీమ్. సో అక్కడ 5 drones ఉంటాయి, 5 teams ఉంటాయి. అండ్ డిపెండింగ్ ఆన్ ద డిమాండ్ జనరేటెడ్ ఫ్రమ్ ద డీలర్ షాప్. ఇప్పుడు ఫార్మర్ వచ్చి ఒక 10 farmers వచ్చి తీసుకుంటే సీజన్లో అప్పుడు ఆ 10 farmersకి సడన్గా రిక్వైర్మెంట్ నీడ్ ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఒక 1 day డిలే అయినా 2 day డిలే అయినా పంట మొత్తం ఇట్ విల్ బి గాన్. సో ఆ గ్యాప్ మనం ఫిల్ చేయడానికి వీ ఎస్టాబ్లిష్ దిస్ క్లస్టర్ మోడల్. సో వాళ్ళకి రెడీగా అవైలబుల్ ఒక టీమ్ ఉంటుంది అండ్ యాజ్ సూన్ యాజ్ ద డీటెయిల్స్ ఫ్రమ్ ద డీలర్ షాప్ కమ్స్ టు us, within 1 day we respond and we go and do the spraying. ఓకే, అంటే ఇప్పుడు పెస్టిసైడ్ ఆ డీలర్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ రాగానే యూ విల్ గో అండ్ ఆస్క్ దెమ్ మా దగ్గర డ్రోన్ ఉంది, యూ వాంట్ ద సర్వీస్ ఆర్ డైరెక్ట్లీ ఇట్ హ్యాపెన్స్? సో ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు ఆల్రెడీ ఫార్మర్ కూడా అడ్వాంటేజ్ ఏంటంటే ఇంతక హనుమంత్ చెప్పినట్టు ఆల్రెడీ వాళ్ళకి నార్మల్గా స్ప్రేయింగ్ జరిగితే యూజువల్లీ ద మార్కెట్ ప్రైసెస్ అరౌండ్ 400 to 500 rupees. కానీ ఇక్కడ డీలర్ షాప్లో ఫార్మర్ వచ్చి కొన్న వెంటనే ద డీలర్ ఇట్సెల్ఫ్ విల్ టెల్ టు ద ఫార్మర్ సేయింగ్ దట్ మీరు మా తరపు నుంచి స్ప్రేయింగ్ సర్వీసెస్ తీసుకుంటే మీకు సబ్సిడైజ్డ్ అమౌంట్లో వస్తుంది, విచ్ ఇస్ 300 rupees. సో అలాగా వెన్ దే ఆబ్వియస్లీ దెన్ ఫార్మర్ will choose this the dealer's spraying services, which is in it is us. So then when we go and do the spraying services, we'll collect 300 from the farmer and then we have another model that we collect from the Syngenta company. That's how we do the services, so that even we are actually making money when making the right money here, because we do even mem kuda chala stages lo we have observed what is the right amount to collect from the farmers. Ippudu nenu oka 1000 rupees 1200 rupees farmer pay cheyadu, nenu oka 200 rupees chese నేను లాస్కి వెళ్తాను. సో అరైవింగ్ అట్ ద కరెక్ట్ అమౌంట్ ఆల్సో టుక్ అస్ అ లాట్ ఆఫ్ టైమ్, టుక్ అస్ అ లాట్ ఆఫ్ రిసోర్సెస్, టుక్ అస్ అ లాట్ ఆఫ్ టీమ్. మేము ఇనీషియల్గా ఒక 10-15 drones జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ ద కన్స్ట్రెయింట్స్. ఎగ్జాక్ట్లీ, ఒక మనీ అనేది ఒక చిన్న ఫ్యాక్టర్ దాంట్లో. దెన్ వీ హ్యావ్ ఆల్సో సీన్ అ లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్, లాజిస్టిక్స్, తర్వాత టీమ్, తర్వాత ఇప్పుడు మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసేసిన తర్వాత వీ హ్యావ్ అండర్స్టూడ్ ఓకే దిస్ ఇస్ ఆ ప్రైస్, ఎక్స్ ఇస్ అన్ అమౌంట్ ఆఫ్ ప్రైస్ దట్ ఈస్ సూటబుల్ ఫర్ అస్ అండ్ లెట్స్ నాట్ గో బియాండ్ ఇట్, let's not go below it. Below వెళ్తే మార్కెట్ కూడా క్రాష్ అయిపోతుంది. పీపుల్ విల్ స్టార్ట్ థింకింగ్ కి ఓకే ఈ ప్రైస్ లో చేస్తుంటారు అందరు ఇదే ప్రైస్ లో చేయాల్సిన వస్తుంది. దెన్ అగైన్ దట్ విల్ ఆల్సో నాట్ బి సూటబుల్ ఫర్ అస్. సో ఇవన్నీ కన్స్ట్రెయిన్స్ మైండ్ లో పెట్టుకుని దెన్ దట్స్ హౌ వి డిరైవ్ టు అ నంబర్ అండ్ రైట్ నౌ వీఆర్ టైయింగ్ అప్ విత్ అదర్ పార్ట్నర్స్ ఆల్సో ఫర్ అచీవింగ్ దట్ నంబర్. ఇట్స్ ఎ గుడ్ మూవ్ అని చెప్పొచ్చు ఒక బిజినెస్ లో. అంటే బిల్డింగ్ ఏ బిజినెస్ లో ఇట్స్ ఎ వెరీ గ్రేట్ మూవ్ టు స్టెప్ అహెడ్. అండ్ ఎందుకంటే ఫస్ట్లీ ఈ డ్రోన్ టెక్నాలజీస్ అగ్రికల్చర్ సెక్టర్ కి తీసుకెళ్లాలంటే వన్ ఆఫ్ ద బ్యారియర్ ఇదే. అంటే రైతులకి రైట్ ప్రైస్ అమౌంట్ ఇస్తామా ఇయ్యమంటే ఎట్లా ఉంది, బయట ఎట్లున్నాయి, మనం ఎట్లున్నాం, అండ్ బిల్డింగ్ ఈ కాస్టింగ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా చూసుకోవడం ఇట్స్ రియలీ టఫ్. ట్రూ అండి. బేసికల్లీ ఇప్పుడు 2 aspectsలో మనం చూస్తే ఒకటి రైతుకి కొన్ని సంవత్సరాలుగా తను ఎకరానికి 200 లీటర్లు కొట్టడం అలవాటైన రైతుని సడన్గా 10 లీటర్లతో కొట్టమంటే వాళ్ళ సైడ్ నుంచి చూస్తే ఇది పనిచేస్తుందా లేదా అని డౌట్ వస్తుందండి. ఇప్పుడు మనం మన ద్వారా వ్యోమిక్ వెళ్ళి డ్రోన్తో కొడితే బాగుంటుందని చెప్పడం కంట ఒక 200 సంవత్సరాల నుంచి 150 సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీస్ లైక్ సింజెంటా పెస్టిసైడ్ కంపెనీస్ వాళ్ళు వెళ్ళి చెప్పినప్పుడు ఒకటి రైతుకి నమ్మకం కుదురుతుంది, 2 మన బ్రాండ్ వాల్యూ కూడా క్రియేట్ అవుతుందండి. అండ్ ఇక్కడ యాజ్ అ కంపెనీ మాకు మేజర్ ఛాలెంజ్ ఎక్కడ వస్తుందంటే ఇట్స్ నాట్ అబౌట్ మేకింగ్ మనీ ఆల్సో బట్ ఇట్స్ అబౌట్ క్రియేటింగ్ అవేర్నెస్. కరెక్ట్. మీరు చూస్తే ఎవ్రీ విలేజ్లో ఇప్పుడు ఒక 2000 ఎకరాలు ఉన్న చోట దగ్గర 5 నుంచి 10 drones అవసరం ఉంటుందండి రానున్న రోజుల్లో. సో అంత అవసరం ఉన్నప్పుడు
5 నుంచి 10. 10 బేసికల్లీ ఇప్పుడు ఏంటంటే మీకు ప్యాడీ తీసుకున్నారనుకోండి, ప్యాడీలో 4 స్ప్రేయింగ్స్ జరుగుతాయి యావరేజ్న. సో ఒక డ్రోన్ నెలకి దగ్గర 400 ఎకరాలు చేయగలదు. అట్లాగా ఇప్పుడు ఇఫ్ యూ సీ ఈవెన్ ఫెర్టిలైజర్ ఈస్ గోయింగ్ త్రూ డ్రోన్స్ ఓన్లీ, నానో యూరియా, అండ్ గవర్నమెంట్ ఈస్ ప్రమోటింగ్ దట్ అలాట్ బికాస్ అది 2 ఆస్పెక్ట్స్లో బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి. గవర్నమెంట్కి సబ్సిడీస్ చాలా తగ్గుతున్నాయి. నానో యూరియా, నానో డిఏపి వెళ్ళినప్పుడు ఆ సబ్సిడీ ఏదైతే గవర్నమెంట్ ఈస్ స్పెండింగ్ lakhs of crores of rupees every year, that is going to be can be used in other aspects of agriculture ఆ సబ్సిడీస్ వల్ల. సో అక్కడ ప్రమోట్ అవుతుంది. సో ఈ రెండు మనకి అవేర్నెస్ క్రియేషన్ ఒకటి అండి, 2 ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. లైక్ ఐ టోల్డ్ యూ, ఎవ్రీ విలేజ్ ఇఫ్ దెర్ ఆర్ 5 drones ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక 5 డ్రోన్లకి మీకు 5 పైలట్లు కావాలి, 5 హెల్పర్లు కావాలి. సో ఎవ్రీ విలేజ్లో మీకు తక్కువలో తక్కువ 10 నుంచి 20 ఉద్యోగ అవకాశాలు క్రియేట్ అవుతున్నాయి. అండ్ ఆల్సో ఆ శాలరీ అమౌంట్స్ ఇస్ ఆల్సో గుడ్ అండి, 15,000 to 25,000 రూపీస్ దే ఆర్ ఎర్నింగ్. అంటే డ్రోన్ పైలట్కి ఎంత ఉంటుంది సాలరీ? 15,000 నుంచి 25,000 ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుందండి. సో వాళ్ళకి ఇప్పుడు ఒక ఓలా డ్రైవర్ తీసుకుంటే మీరు ఊరు వదిలేసి వచ్చి ఒక 20,000కి 30,000కి పనిచేస్తున్నప్పుడు ఇక్కడ వాళ్ళ డైలీ ఫుడ్ కానీ హోమ్ ఎక్స్పెన్సెస్ కానీ అవన్నీ పోను 5,000 మిగులుతున్నాయండి, హయ్యర్ సైడ్ అది. బట్ ఒక డ్రోన్ పైలట్ కింద చేసిన ఒక విలేజ్లో హీ కెన్ ఎర్న్ 20,000 రూపీస్ స్టేయింగ్ ఇన్ హిస్ ఓన్ ప్లేస్. సో ఎలిజిబిలిటీ ఏముంటుంది టు బికమ్ ఏ డ్రోన్ పైలట్? 10th క్లాస్ అండి, 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఇది వరకు అయితే పాస్పోర్ట్ ఉండాలి అని రూల్ ఉండేది, బట్ రైట్ నో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ప్రూఫ్ ఉంటే సరిపోతుందండి. ఓకే, అంటే ట్రైనింగ్ మీరే ఇస్తారా డ్రోన్ పైలటింగ్? యా, బేసికల్లీ రైట్ నో మేము ఇంకా స్టార్ట్ చేయలేదండి. వీ హ్యావ్ టైడ్ అప్ విత్ యూనివర్సిటీస్ లైక్ SRM AP, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, ఓకే, కాలేజెస్తో కలిపి మనం ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ పెడుతున్నాము. బట్ యాజ్ ఆఫ్ నో దేర్ ఆర్ ఫ్యూ ఆల్రెడీ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మన రాజేంద్ర నగర్లో NIPHM కానీ, లేదా ఫ్లైటెక్ ఏవియేషన్ అని చెప్పి అలాగ 2-3 ఉన్నాయండి ఇక్కడ హైదరాబాద్లో. అండ్ అక్రాస్ ఇండియా అరౌండ్ 50 ఉన్నాయి వేర్ వీ కెన్ గెట్ ట్రైన్ ఫ్రమ్. ఓకే, గ్రేట్. సో మీరు అన్నారు కదా మీరు బీటెక్ చేసి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని స్టెప్ అయినారు డ్రోన్స్కి వెళ్ళి. సో స్టార్టింగ్ ఆఫ్ ద ఫేజెస్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా అప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ రాలేదా? సో లక్కీలీ టు స్టార్ట్ ఆఫ్ విత్ ఎనఫ్ బూట్ స్ట్రాప్ మనీ మా దగ్గర ఉండిందండి. సో వీ స్టార్టెడ్ విత్ ద బూట్ స్ట్రాప్ మనీ ఓన్లీ, అండ్ దెన్ IIIT CIE కేమ్ ఇన్ టు పిక్చర్. వాళ్ళు ఇనీషియల్ ఫేజెస్లోనే దే రికగ్నైజ్డ్ అవర్ ప్రొడక్ట్ వాల్యూ అండ్ టీమ్స్ వాల్యూ, అండ్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్ సర్టెన్ అమౌంట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మాకు గ్రాంట్స్ వచ్చాయి. సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ there were little hardships, but the support that we got from the ecosystem is really good. And post that we raised a seed funding also, $0.5 million raise చేసామండి. So right now we are doing good with respect to that. గ్రేట్. అంటే సో ప్రస్తుతానికి హౌ మెనీ డ్రోన్స్ యూ హ్యావ్ అండ్ హౌ మెనీ, అంటే మీరు అన్నారు కదా సర్వీస్ బేస్డ్గా చేస్తున్నారు కాబట్టి, సో వాట్ ఆర్ ద సర్వీసెస్ లొకేటెడ్ ఏ ఏరియాస్లో చేస్తున్నారు? So currently we have around 30 plus drones andi that are on field currently, and all those drones are basically ఇప్పుడు currently we just follow the seasonal. ఇప్పుడు ఫార్మింగ్ అన్నది ఒక సీజనల్ బిజినెస్ కాబట్టి ఎక్కడైతే సీజన్ ఉంది, ఎక్కడైతే క్రాప్ ఉంది అక్కడ మా టీమ్ను ఆల్రెడీ పంపించాం. కరెంట్లీ దర్ ఇన్ ఆంధ్ర రీజన్, కర్నూలు డిస్ట్రిక్ట్, అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఉన్నారు టీమ్స్ అంతా. దెన్ స్లోలీ డిపెండింగ్ ఆన్ ద సీజన్ దిల్ బి మూవింగ్ to a different region or different. So currently our major operations are Andhra and Telangana, and like you said, Telangana lo we have already partnered companies, and alage we are wanting to expand our business to Karnataka and Tamil Nadu soon. So we want to establish our partners there. సపోజ్ ఒక ఊర్లో తీసుకుంటే మినిమం 4 to 5 డ్రోన్స్ పడతాయి అని. సో అంటే 4 to 5 డ్రోన్స్ అంటే హౌ మెనీ డేస్ ఇట్ టేక్? అంటే అదంతా మెయింటెనెన్స్ అవన్నీ ఛాలెంజెస్ రావా? అంటే టీమ్ని పంపించాలి, పైలట్ని పంపించాలి, అక్కడ రైతుకి అవి ట్రస్ట్ బిల్డ్ చేయాలి, అండ్ ఇట్ టేక్స్ సమ్ టైమ్. ట్రూ అండి, మీరు చెప్తున్నప్పుడు ఇనీషియల్ ఫేజెస్లో కష్టాలు ఉంటాయి. యాజ్ ఎ కంపెనీ, బికాస్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ విచ్ వీఆర్ సాల్వింగ్, వీ బిలీవ్ దట్ విల్ బికమ్ ఎ హ్యూజ్ కంపెనీ. లేదు, రెడీగా ఉన్న దానికి ఎవరైనా బిల్డ్ చేయడం ఇస్ వెరీ ఈజీ అండి. అండ్ సెకండ్ థింగ్, మీరు చూసినప్పుడు ఇనీషియల్లీ మేము తిప్పుతూ ఉండాలి, బట్ ఈవెన్చువల్లీ ఇట్ విల్ బి లోకలైజ్డ్ అండి. అంటే ఏ విలేజ్లో తిరిగే డ్రోన్స్ అక్కడే ఉంటాయి, అక్కడ లోకల్ పర్సన్ హైర్ చేసుకుని చుట్టుపక్కలకి అలా ఆపరేషన్స్ జరుగుతాయండి. సో అక్కడ మీకు ఆ లాజిస్టికల్ ఛాలెంజెస్ తగ్గుతాయి. సో వ్యోమిక్ మోడల్ ఎట్లా ఉంటుందంటే అండి, ఎవ్రీవేర్ విల్ హ్యావ్ ఎ స్టాటిక్ క్లస్టర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వెస్ట్ గోదావరి తీసుకోండి, తాడేపల్లిగూడెం అనే లొకేషన్ అక్కడ వెస్ట్ గోదావరిలో ప్రైమ్ ఏరియా. సో అక్కడ స్టాటిక్ క్లస్టర్ ఉంటుంది, అంటే అక్కడ క్లస్టర్ మెయింటెనెన్స్ కానీ సర్వీసెస్ కానీ ఆ క్లస్టర్ ఉంటుంది. మిగతా లొకేషన్స్లో చుట్టుపక్కల దేర్ విల్ బి మోర్ డ్రోన్స్ ఆల్సో రిక్వైర్డ్. అవి డైనమిక్ ఉంటాయండి, అంటే అవి సీజన్ బట్టి టైమింగ్ బట్టి దే కీప్ మూవింగ్. సో దెర్ విల్ బి ఎ ఫిక్స్డ్ క్లస్టర్ అండ్ ఆల్సో డైనమిక్ క్లస్టర్స్. అండ్ ఇందాక మీకు పాయింట్ చెప్తున్నట్టు
See, only drones as a service చేస్తున్నప్పుడు as a company we have some challenges because we have overheads, we can't go below certain amount for spraying services, and also drone as a service alone won't be sufficient for farming to be productive or మనం అనుకున్న efficiency Efficiency 60% build కానీ. చేయడానికి. సో మేము వీఆర్ బిల్డింగ్ ఏ మోడల్ వేర్ డ్రోన్ ఇస్ డ్రోన్ సెంట్రిక్ పెట్టుకొని క్రియేటింగ్ అన్ ఎకోసిస్టమ్ వేర్ That's true. సీడ్ నుంచి బై బ్యాక్ వరకు విల్ బి దేర్ అండి. సో వీఆర్ టాకింగ్ అబౌట్ క్రాప్ హెల్త్ మానిటరింగ్ కదండి, దాన్ని బేస్ చేసుకుని ఎస్ఆర్ఎం ఏపీతో వీఆర్ డెవలపింగ్ ఏ కరికులం వేర్ క్రాప్ హెల్త్ అసెస్మెంట్ కోసము వీఆర్ క్రియేటింగ్ ఎంప్లాయీస్ వేర్ దేర్ బేసిక్ శాలరీ విల్ బి అరౌండ్ 30,000. ఓకే. సో మీకు రీసెంట్గా ఒకసారి మోడీ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, 3-4 yearsలో ఫార్మర్స్ ప్యాంట్ షర్ట్ వేసుకుని వ్యవసాయం చేస్తారని చెప్పి. దట్ విల్ బి రియాలిటీ అండి, మేబీ నాట్ 3 years బట్ అట్లీస్ట్ ప్యాంట్ షర్ట్ వేసుకొని టెక్నాలజీ మెషిన్స్ తోటి డ్రోన్ Yes. చేసుకుంటూ ఎస్ డెఫినెట్లీ ఆఫ్టర్ 5-6 years or 10 yearsలో మొత్తం అగ్రికల్చర్ ఓవర్వ్యూ మారిపోతుంది. So, as a startup, you have collaborated with IIIT Hyderabad. So far, how is it going? So with IIIT, like I was telling, IIIT Hyderabad is a really nice place to start off with, Andy. I mean, the support they give you in the very early stages is really good. So when we came into startup ecosystem, it's very all new for us. Etla undali, enti, fundraising enti anedi. They have this program called Avishkar. Avishkar lo mana select chesi, they gave some grant also through that, and also some mentorship. ఎట్లాగా మనకి ఫండ్ రైజింగ్ ఎలా వర్క్ అవుతుంది, గ్రో టు మార్కెట్ స్ట్రాటజీ ఎట్లా వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ రమేష్ లోగనాథన్ సార్ కానీ నిరూప కానీ వీళ్ళందరూ దే ఆల్వేస్ సపోర్ట్ అండి. వెన్ ఎవర్ వీ నీడ్ యూ గివ్ దే ఆర్ కాల్ అవే అంతే, దే విల్ సపోర్ట్ ఇన్ ఆల్ ద వేస్. True, IIIT is all the startups. It's a bliss actually. సో కమింగ్ టు ఇప్పుడు మీరు అగ్రికల్చర్ సెక్టర్ మీద మోస్ట్లీ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? ఇంకే సెక్టర్స్లో యూ వాంట్ టు స్టెప్ ఇన్? So with this agriculture, we are also into infrastructure, Andy, where we do aerial land mapping. We have already done a lot of couple of big projects in Hyderabad and different locations as well. ఇప్పుడు రాజస్థాన్లో ప్రాజెక్ట్స్ చేసాం, మహారాష్ట్రలో ప్రాజెక్ట్ చేసాం, కర్ణాటకలో ప్రాజెక్ట్స్ చేసాం. సో ఇలాగ డిఫరెంట్ స్టేట్స్లో కూడా వీ హ్యావ్ డన్ ప్రాజెక్ట్స్ అండ్ ఇక్కడ హైదరాబాద్లో కూడా చేసాం. అండ్ విత్ దిస్ వీ ఆల్సో డూ కస్టమ్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు సపోజ్ మీకు ఒక స్పెసిఫిక్ యూస్ కేస్ ఉందనుకోండి, యూ కెన్ కమ్ అవుట్ టు అస్, వీ హ్యావ్ అ సెపరేట్ R&D team who develop such products to you. ఇప్పుడు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఉంది చెన్నైలో. సో దే హ్యాడ్ అ డిఫరెంట్ యూస్ కేస్ వేర్ దే వాంటెడ్ టు కలెక్ట్ వాటర్ శాంపిల్స్ ఫ్రమ్ ఓషన్. సో యూజువల్ గా వాళ్ళు ఒక బోట్ వేసుకుని వెళ్తారు అండ్ ఇట్ ఈస్ డేంజరస్ హజార్డస్ అని చెప్పి దే వాంటెడ్ అ సొల్యూషన్. సో దెన్ వీ వర్ డిస్కసింగ్ విత్ దమ్ అండ్ వీ సెడ్ ఓకే వీ కెన్ బిల్డ్ అ డ్రోన్ ఫర్ యూ. ఇప్పుడు యూజువల్గా మీరు మార్కెట్లో చూస్తే డ్రోన్స్ ఆర్ దే ఆర్ నాట్ వెరీ వెరీ విచ్ సివియర్ వెదర్ విచ్ స్టాండింగ్ డ్రోన్స్ కావు, రెసిస్టెంట్ కాదు. ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఓషన్కి వెళ్ళేసరికి మీకు హై విండ్ స్పీడ్స్ ఉంటుంది, చాలా అక్కడ చాలా విండ్ స్పీడ్కి రెసిస్టెన్స్ ఉండాలి. సో దట్స్ హౌ వీ బిల్ట్ అవర్ కస్టమ్ డ్రోన్ ఫర్ దెమ్. సో ఇన్ హౌస్ కార్బన్ ఫైబర్ అది ఫ్రేమ్ అంతా మ్యానుఫ్యాక్చర్ చేసి ఫ్యాబ్రికేట్ చేసి అండ్ వీ గేవ్ ఇట్ టు దెమ్. దే వర్ రియల్లీ ఇంప్రెస్డ్ అండ్ నౌ దే లుకింగ్ టు యూజ్ ద సేమ్ డ్రోన్ ఆర్ enhanced drone in Antarctica region. So they wanted that severe weather conditions. So we are in talks with them, and now we are again we also want to go into defense side where we want to develop tethered drones and other continuous surveillance drones for them. So there's a huge requirement andi akkada, and that's how even we want to progress right now. Great. So as మీరు ఇందాక మెన్షన్ చేశారు కదా, వ్యోమిక్ ఈస్ బిల్డింగ్ ఏ డ్రోన్ ఎకోసిస్టమ్ అని. సో కెన్ యూ బ్రీఫ్ ఇట్, అంటే ఎండ్ టు ఎండ్ ఎలా వర్క్ అవుతుంది? సో అగ్రికల్చర్లో తీసుకుంటే రైట్ నో అండి టీమ్ సైజ్ గురించి చెప్పాలంటే రైట్ నో వీఆర్ 54 members ఆఫ్ టీమ్, వేర్ ఆల్మోస్ట్ 40 members ఆఫ్ ద టీమ్ ఆర్ ఆన్ ద గ్రౌండ్ ఓన్లీ. కంటిన్యూస్ ఇంటరాక్షన్ విత్ ఫార్మర్స్తో ఉంటారండి. సో మా ఏం వచ్చి 2028 కల్లా ఒక 20,000 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి త్రూ డ్రోన్ ఎకోసిస్టమ్ అనేది. 20,000. ఎస్ దట్స్ అవర్ ఏం అండి. లక్కీ హోప్ఫుల్లీ విల్ అచీవ్ All the very best. థ్యాంక్ యూ అండి. అగ్రికల్చర్లో మేజర్ ఛాలెంజ్ ఏంటంటేనండి, సో ఇఫ్ యూర్ అ ఫార్మర్, మీరు లోకల్ డీలర్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు ఈ సో వచ్చింది ఏ మంది కొట్టాలి, ఆర్ఎల్స్ ఫెర్టిలైజర్స్కి వచ్చింది అనుకోండి, ఈ స్టేజ్లో యూరియా వేయాలి, ఈ స్టేజ్లో డిఏపి వేయాలని చెప్పి వితౌట్ ఎనీ టెక్నికల్ అనాలిసిస్ ఆర్ సైంటిఫిక్ అనాలిసిస్ ఇట్స్ గోయింగ్ ఆన్. సో టెక్నాలజీ ఎట్లా ఎవాల్వ్ అవుతుందంటే రైట్ నో దే ఆర్ సాయిల్ టెస్టింగ్ మెషిన్స్, మొబైల్ సాయిల్ టెస్టింగ్ మెషిన్స్ అండ్ ఆల్సో ఈ మల్టీస్పెక్ట్రల్ కెమెరా వాస్ టాకింగ్ అబౌట్. ఈ రెండు యూస్ చేసుకుని మీరు ఫార్మర్కి సజెస్ట్ చేయొచ్చు, ఈ యూరియా వేయండి, ఇప్పుడు యూరియా అవసరం లేదు, లేకపోతే మీ క్రాప్కి ఇది వేస్తే చాలు. సో ఆ ఆస్పెక్ట్లో ఏమవుతుంది, వీఆర్ రెడ్యూసింగ్ ద ఫార్మ్ ఇన్పుట్ కాస్ట్ అండ్ ఆల్సో ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్ కంటెంట్ ఇన్ ద క్రాప్ అండి. ఎంత పర్ఫెక్ట్. ఎస్, సో దట్స్ స్టెప్ 1 విల్ బి గోయింగ్ వేర్ క్రాప్ హెల్త్ అసెస్మెంట్ చేసి మేనేజ్మెంట్ చేసి వాళ్ళకి చెప్తాము. సెకండ్ థింగ్ వీ విల్ బి టైయింగ్ అప్ విత్ యూనివర్సిటీస్ లైక్ ఐ టోల్డ్
told you, we have types with universities like Indian Institute of Rice Research, Indian Institute of Oil Palm Research, Indian Institute of Oil Research, ఇలా దగ్గర 6 నుంచి 8 యూనివర్సిటీస్ మేము టైఅప్ అయ్యాం అగ్రికల్చర్ పరంగా. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే రైతులు కూడా ఇప్పుడు ప్యాడీలో తీసుకుంటే బీపీటీ ఎక్కువ వేస్తారు, లేదా ఏదైతే గవర్నమెంట్ ఎక్కువ కొంటుందో అదే వేస్తున్నారు. కానీ దెర్ ఆర్ ఫ్యూ వెరైటీస్ విచ్ ఇఫ్ యూ యూస్ ద ఈల్డ్ విల్ ఇంక్రీస్. అది ఆ అవేర్నెస్ లేక రైతుల్లో ఆ ఈల్డ్ కంటెంట్ కూడా తగ్గుతుందండి. సో ఆ సీడ్ స్టేజ్లో కూడా మనం ఎక్కడ వేస్తే బాగుంటుంది, ఎలా వేస్తే బాగుంటుంది, ఏ సాయిల్ ఎలాంటి సీడ్ వేస్తే బాగుంటుంది, ఆల్ దట్ సజెషన్స్ అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అండ్ డైరెక్ట్గా మనం చేయమది విత్ హెల్ప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చేస్తాం అట్లాగా. దెన్ మేజర్ థింగ్ ఈస్ అబౌట్ బైబ్యాక్ అండి. సో eventually when we are doing the spraying, we are collecting entire data of the farmers. సో ఎప్పుడు ఎక్కడెక్కడ స్ప్రే చేస్తున్నాడు, ఏ క్రాప్ వేసాడు, ఎప్పుడు ఈల్డ్కి వస్తుంది అంతా తీసుకుంటున్నాము. సో దాట్ కెన్ బి కనెక్టెడ్ విత్ ఎ బయర్. రైట్ నౌ ఇఫ్ యూ సీ షాబాద్ అనే ఏరియాలో మేము చేసిన చోట మేజ్ని మేము స్నేహ చికెన్ కనెక్ట్ చేసాం. సో వీఆర్ ప్రొక్యూరింగ్ అండ్ సెల్లింగ్ ఇట్ టు స్నేహ చికెన్. సో దట్స్ హౌ ఫార్మర్ ఇస్ మేకింగ్ మోర్ మనీ. అంటే మధ్యలో ఆ మీడియేటర్ని తీసేయడం వల్ల ఆ కమిషన్ పోతుంది అండ్ ఫార్మర్ ఇస్ మేకింగ్ మోర్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ అండి. అంటే ఒక ఫార్మర్ సీడ్ వేసినప్పటి నుంచి మళ్ళీ అమ్మే వారికి కూడా యూ విల్ బి హెల్పింగ్ అవుట్. దట్స్ హౌ వి విల్ బి the ecosystem of Vyomik in agriculture will be end to end అండి వెళ్తాం మనము. గ్రేట్. యాజ్ మీరు ఇందాక మెన్షన్ చేశారు కదా 20,000 ఎంప్లాయీస్ని వాంటెడ్ టు క్రియేట్ అని. సో వాట్ డూ థింక్, వాట్ ఆర్ ద కెరీర్ ఆప్షన్స్ అవైలబుల్ ఇన్ డ్రోన్ టెక్నాలజీస్ కానీ? ఫస్ట్ బేసిక్ వచ్చేసి పైలటింగ్ అండి. అగ్రికల్చర్ ఆర్ ఎనీవేర్ పైలటింగ్ ఇస్ అ బేసిక్. సో పైలటింగ్లో యూ హ్యావ్ సాలరీస్ ఫ్రమ్ 15,000 to around 1.5 lakhs వరకు ఉన్నాయి. Oh my God. అండ్ ఇన్ ఓవరాల్ అగ్రికల్చర్ అండ్ ల్యాండ్ మ్యాపింగ్లో ఫిక్స్డ్ వింగ్స్ అండ్ వీటాల్స్ అంటారు. వాటిని ఫ్లై చేసే వాళ్ళకి అట్లీస్ట్ 60,000 బేసిక్ సాలరీతో స్టార్ట్ అవుతుందండి ఇఫ్ దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ అప్ టు 1.5 lakhs. సో పైలట్స్ తీసేసి ఇంజనీర్స్ కావాలి మనకి. సో టు బిల్డ్ ద డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇంజనీర్స్ కావాలి. పోస్ట్ దట్ సర్వీస్ సెంటర్స్ కావాలి మీకు, వేర్ టెక్నీషియన్స్ విల్ బీ హెల్పింగ్ ద ఫార్మర్స్ ఆన్ ఫీల్డ్. అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎట్లాగైతే మీకు ఎండ్ టు ఎండ్ క్రియేట్ అవుతుందో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, సర్వీస్ సెంటర్స్ కానీ, సేల్స్ పాయింట్స్ గురించి, తర్వాత డ్రైవర్స్ నుంచి, అట్లాగా ఇక్కడ ఎండ్ టు ఎండ్ మనకి ఎవ్రీ ప్లేస్లో దేర్ ఇస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అండి. There is a great future actually in drone technologies, I must say. So lastly, what do you think, what is the future scope of drone technology currently in India? See, in future if you go, మీకు డెఫినెట్లీ ఇప్పుడు కార్ని ఎలా చూస్తున్నారో ఒక 10 yearsలో మీకు డ్రోన్స్ అనేది వెరీ కామన్ థింగ్ అయిపోతుందండి. రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అన్నట్టు డ్రోన్ ఎయిర్ టాక్సీస్ కూడా విల్ బి ఏ కామన్ థింగ్. రైట్ నౌ దేర్ ఆర్ ఫ్యూ ఛాలెంజెస్ అబౌట్ హౌ ద ఎకోసిస్టమ్ అండ్ హౌ ది ఎయిర్ స్పేస్ విల్ బి వర్కింగ్ అండి. వన్స్ దట్ ఈస్ సాల్వ్డ్ అవుట్, ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ప్లేస్. లాజిస్టిక్స్ పరంగా కూడా మీకు డెలివరీ, అమెజాన్ నుంచి డెలివరీ అన్నీ కూడా డ్రోన్స్ ద్వారా వస్తాయి. స్విగ్గీ డెలివరీస్ కూడా డ్రోన్స్కి షిఫ్ట్ అవుతాయి, వేర్ ఆటోనమస్ విల్ టేక్ ఓవర్. అండ్ డిఫెన్స్ చూస్తుంటే యూఆర్ ఆల్రెడీ సీయింగ్, మీకు ఇప్పుడైతే ఇక్కడ మనకి ప్యాలెస్టైన్, ఇక్కడ ఇజ్రాయెల్లో చూస్తే 90% ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ త్రూ డ్రోన్స్ ఓన్లీ. ఈవెన్ ఇండియన్ కానీ ఎక్కడ మీరు ఆర్మీ తీసుకున్నా కూడా డ్రోన్స్ విల్ టేక్ ఓవర్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అండి. No matter what the sector is, 90% ఆర్ అట్లీస్ట్ దే విల్ ప్లే పైవటల్ రోల్ అండి దాంట్లో మీకు. అండ్ నేను అగ్రికల్చర్ చెప్పాలంటే డ్రోన్స్ విల్ రూల్ ద అగ్రికల్చర్ సెక్టర్ అట్లీస్ట్ ఇన్ మేబీ హార్టికల్చర్ క్రాప్స్కి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, దానికి తగ్గట్టు రావాలి బికాస్ ద ట్రీ సైజ్ ఇస్ హ్యూజ్ అండ్ డ్రోన్ 10 liters సరిపోదు దానికి. బట్ టెస్ట్ ఆఫ్ ద క్రాప్స్ అన్నింటిలో కూడా ఇట్ విల్ బి గుడ్ యూస్ కేస్ అండి. గ్రేట్, ఇట్ వాజ్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ. ఇట్ వాజ్ ఎ రియలీ ఎన్లైటెన్ సెషన్ యాక్చువల్గా. సో చూసారు కదా, డ్రోన్స్ ఆర్ రియలీ క్రేజీ. నో మ్యాటర్ అంటే ఫుడ్, డిఫెన్స్, అగ్రికల్చర్, మిలిటరీ, ఇంకా ఏం చెప్పాలి, అన్ని సెక్టార్స్లో దే ఆర్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్. దాట్ వాజ్ NTV. థ్యాంక్ యూ.